యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అభి, వసు, ఏంటన్నయ్య? ఏంటక్క? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అభి. పెళ్లి రోజు శుభాకాంక్షలు వసు. థ్యాంక్స్ అమ్మి. థ్యాంక్స్ అక్క. పెళ్లి రోజు అని తెలిసి సైలెంట్గా ఉన్నావేంటి వసు? మీ పెళ్ళయి 1 year అయింది అభి. నిన్న అత్తయ్య పిలుస్తున్నారు వసు. నాన్న కూడా నిన్ను పిలుస్తున్నారా అభి? ఎందుకవి మా దగ్గర దాచిపెట్టారు? ఏ విషయం నాన్న? ప్రతి విషయం నాకు చెప్తావు కదా వసు, ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఖర్చవుతుందని మానేశారా? లేక మేము కష్టాల్లో ఉన్నామని వద్దనుకున్నారా? కొత్త బట్టలు వేసుకోలేదు, కనీసం గుడికి కూడా వెళ్ళి రాలేదు. మీరే మా దేవుడు నాన్న. మీరే మా దేవత అత్తయ్య. మీ ఇద్దరూ మమ్మల్ని దీవించండి. దీర్ఘ సుమంగళి భవ. మీకు ఈ ఒట్టి దీవెనలే సరిపోవు. భాస్కర్, వెంటనే బజారుకెళ్ళి అభికి కొత్త బట్టలు తీసుకురా. అలాగే నాన్న. ఇప్పుడు ఎందుకు నాన్న? ఈరోజు మీ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ చేద్దాం అభి. పావని, నువ్వు? అర్థమైంది అత్తయ్య, నాకు వదిలేయండి. సుమంగళ ఎక్కడ జయంతి? తొందరగా దోశలే. అలాగేరా. కస్టమర్ వెయిటింగ్. కానీ కంగారు పెట్టకురా, నాకు దోశలు తింటాం తప్ప వేయడం అంతగా రాదు. నాకు మాత్రం సర్వర్ పని అలవాట చేయట్లా. హారిక, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? త్వరగా ప్లేట్లు కడుగు. అఖిల్, నువ్వు నన్ను విసుక్కుంటున్నావు. ఏం చేయనే, టెన్షన్లో ఉన్నాను. కానీ దీనంతటికి కారణం అభి వసూలే. వాళ్ళు హాయిగా ఇంట్లో ఉండి మనతో ఎంత పని చేయిస్తున్నారో. ఇంకా 3 రోజులే కదా ఆంటీ, ఎలాగోలా కష్టపడితే ఎమ్మెల్యే గారింటికి వెళ్ళిపోవచ్చు. బాబు చట్నీ. అత్తయ్య, చట్నీ అయిపోయింది. ఒరే, అందులో కాస్త నీళ్లు కలిపి ఆ నీళ్ళ చట్నీ వేసే. బాబు, నేను అడిగింది చట్నీ. ఇది చట్నీ. చట్నీ అయిపోతే లేదని చెప్పండి, అంతేగాని మంచినీళ్ళు పోసి ఇవ్వకూడదు. అభిరామ్ గారి పేరు చెడగొట్టకండి. ఇది ఒక బ్రాండ్, మళ్ళీ దీనికో బ్రాండ్ నేమ్. అత్తయ్య, చట్నీ అయిపోయింది, నువ్వు ఇంటికి చట్నీ తీసుకురాపో. అంత దూరం నేను వెళ్ళి మళ్ళీ నడిచి రాలేనురా. హారికని పంపు. ఆడపిల్లని ఒంటరిగా వెళ్ళి రావాలా? నువ్వెళ్ళకి. అన్ని పనులు నాకే చెప్తారు, నేను వచ్చే వరకు మేనేజ్ చేయండి. అలాగే. ఏంట్రా పెద్దడా, ఇలా వచ్చావు?
ఈ బైక్ ఎవరిది? అభి తీసుకొచ్చాడు. టిఫిన్స్ బిజినెస్ లో ప్రాఫిట్స్ వచ్చి అప్పుడే బైక్ కూడా కొనేశారన్నమాట. రేపు కారు, ఎల్లుండి బంగ్లా కూడా కొంటారేమో. కష్టపడుతున్నారు, కొంటే తప్పేముంది హారిక. వాళ్ళని వెనకేసుకొచ్చింది చాలు. టైంకి వచ్చావు, ఇంటికి పద. చట్నీ అయిపోయింది, తీసుకురావాలి. నేను బట్టల షాప్కి వెళ్తున్నాను. ఎందుకు? అభికి షర్టు ప్యాంటు కొనడానికి. సూతపోతే ఏమొద్దా బావగారు? ఈరోజు అభి వసుల పెళ్లి రోజమ్మా. హా? మరి పొద్దున్నే చెప్పనే లేదు? వాళ్ళు పెళ్లి రోజు చేసుకోకూడదు అనుకున్నారు, నేనే బలవంతంగా చేస్తున్నాను. అయ్యగారి సపోర్ట్ ఎప్పుడు వాళ్ళకే కదా. అఖిల్, ఈ రోజు మన వెడ్డింగ్ డే కూడా మర్చిపోయావా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. అభి వసూల పెళ్లి రోజు, మీ పెళ్లి రోజు ఒకే రోజు కదా. ఛ, నేను మర్చిపోయానురా. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. పోవే, ఉట్టి విషెస్ ఎవరికి కావాలి? ఏంటన్నయ్య మా దరిద్రం, మా వెడ్డింగ్ డే కూడా మాకు గుర్తులేదు. మా మామ్ డాడ్ ఉంటే ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవాళ్ళు. వాళ్ళ సంగతి ఎత్తకే, డబ్బులు వేస్ట్ అవుతాయని ట్రిప్ నుంచి తిరిగి రాలేదు. ఒరే భాస్కరు, ఎలాగో బట్టల షాప్కి వెళుతున్నావు కదా, అఖిల్కి హారికకు కూడా కొత్త బట్టలు తీసుకునిరా. ఏం అక్కర్లేదు, అతని డబ్బులతో మేం పెళ్లి రోజు చేసుకోవడం ఏంటి? అవును, మా ప్రాపర్టీస్ తిరిగి వచ్చాక గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. చింత చచ్చినా పులుపు చావలేదే నీకు. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే అత్తయ్య. అభి వసూల డబ్బులతో మనం జల్సాలు చేయడం ఏంటి? మన ఆస్తులు తిరిగి వచ్చాక కావాలంటే గ్రేట్గా వీళ్ళ పెళ్లి రోజు చేద్దాం. పావని వసుకి బట్టలు కొనడానికి వెళ్తుంది, నేను అభికి కొనడానికి వెళ్తున్నాను. త్వరగా టిఫిన్ బండి సర్దేసి ఇంటికి వచ్చేయండి. సరే సరే. చట్నీ కూడా అయిపోయిందిలే, త్వరగానే వచ్చేస్తాం. ఇంటికి వెళ్ళాక అభి వసులకి మర్చిపోకుండా వెడ్డింగ్ విషెస్ చెప్పండి, లేదంటే బాగోదు. ముందు మీరు వెళ్ళండి బావగారు, మీ తమ్ముడికి మరదలకి సెలబ్రేషన్స్ చేయాలి కదా, మేము వచ్చేస్తాం. ఇంత బ్యాడ్ డే నా లైఫ్ లో ఇంకొకటి ఉండదు. పెళ్లి రోజు మిస్ అయిందని మీరు ఫీల్ అయితే, పెళ్ళే మిస్ అయినందుకు నేనెంత ఫీల్ అవ్వాలి? ఏం పిఏ, అదేదో మంచి ఆసనం వేస్తున్నాడు చూడు, మనం కూడా ట్రై చేద్దాం ఏంటి? మీరు ఇలా టీ తాగుతూ ఆసనాలు వేస్తూ కూర్చోండి. అక్కడేమో అభిరామ్ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఆ అభిరామ్ మిమ్మల్ని మోసం చేసినా పర్వాలేదు కానీ నన్ను మోసం చేశాడు, అది నేను తట్టుకోలేకపోతున్నాను. అయితే అభిరామ్ని ఏం చేస్తావేంటి? ఏదో ఒకటి చేయాలి సార్. మీ ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదు, ఆ అభిరామ్ను దెబ్బ కొట్టాలి. నా పదవి పోతే వాణ్ణేం చేయగలమయ్యా? నేను పదవిలో ఉంటేనే నాతో 10 చెరువులు నీళ్లు తాగించాడు. ఆ మాట అనడానికి మీకు సిగ్గులేదా? రోషం పౌరుషం ఏవి లేవా? అసలు మీరు మగాలేనా? చెప్పండి సార్. అసలే ఆ అభిరామ్కి రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇవ్వాలని ఇందాక నుంచి ఆలోచించలేక చస్తున్నాను. మధ్యలో నీ గోలేంటి? అసలు మీరు మా ఎమ్మెల్యేనేనా సార్? ఏమైంది? ఆ అభిరామ్ మిమ్మల్ని నన్ను వెర్రివెంగల పని చేస్తే మళ్ళీ మీరు అతనికి గిఫ్ట్ ఇస్తారా? అంతలా భయపడిపోయారా అతనికి? ఊరు నా తింగర్ పియ్యే. రిటర్న్ గిఫ్ట్ అంటే రివెంజ్ రా, పగ తీర్చుకోవడం. వాడి అన్నని తమ్ముడిని జైలుకు పంపానని వాడు నా కొడుకును అడ్డం పెట్టుకుని నానా రచ్చ చేశాడు. ఇప్పుడు వాణ్ణి జైలుకు పంపిస్తాను, వాణ్ణి ఎవడు బయటికి తీసుకొస్తాడో చూస్తాను. వాళ్ళ అమ్మా నాన్న ముసలి వాళ్ళు, వాడి అన్నా తమ్ముళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, వాడి పెళ్ళం వదిన మరదలు ఆడవాళ్ళు, వాణ్ణి ఎవ్వరూ కాపాడలేరు. అభిరామ్ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాడు కదా సార్, ఏ కేసు పెట్టి జైలుకి పంపిస్తారు? వాడి దగ్గర టిఫిన్లు చట్నీలు
అన్నాలు కూరలు రుచిగా ఉంటాయని జనాలు లొట్టలేసుకుంటూ తింటున్నారు కదా. ఆ వంటలు అంత రుచిగా ఉండటానికి కారణం ఆ అభిరామ్ ఆ వంటల్లో డ్రగ్స్ కలుపుతున్నాడని చెప్దాం. డ్రగ్ ఇన్స్పెక్టర్తో రైడ్ చేయించి ల్యాబ్లో టెస్ట్ చేయించి క్రైమ్ని ప్రూవ్ చేసి అభిరామ్ని జైలుకు పంపిద్దాం. ప్లాన్ బాగుంది కానీ అభిరామ్ వంటల్లో ఏ డ్రగ్స్ కలపలేదే. మనం కలుపుతాం, అంటే కలిపిస్తాం. మనకెవరు సార్ హెల్ప్ చేసేది? ఉన్నారుగా ఆ ఇంట్లో 2 బకరాలు. ఇంకా నా వల్ల కాదు అఖిల్. దగ్గరకు వచ్చింది హారిక. నా చావు దగ్గర పడ్డట్టుంది. సుమంగలి అంటే ఏమో నడవలేను అని చెప్పి షాపింగ్ నుంచి తిరిగి వస్తున్న భాస్కర్ బాబు బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. ఈ బ్రహ్మ రాక్షసుని నెట్టే డ్యూటీ నాకు పడింది. నువ్వేనా? నేను కూడా బండి నెడుతున్నాను కదా. మార్నింగ్ నుంచి ఇంట్లో ప్లేట్లు కడిగి చేతులు నొప్పుడుతున్నాయి అఖిల్. నేను మాత్రం ఖాళీగా ఉన్నానా? కస్టమర్లకు సర్వ్ చేశాను కదా. ఇరిటేట్ అవుతున్నావేంటి? అంటే స్టేజ్ 2కి వచ్చేసామా? స్టేజ్ 2 ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చెడిపోవడానికి 5 స్టేజ్లు ఉంటాయంట. ఫస్ట్ స్టేజ్లో అలగడం, రెండో స్టేజ్ చిరాకు పడ్డం, మూడో స్టేజ్ ఏంటి? ఒకరినొకరు తిట్టుకోవడం, ఫోర్త్ స్టేజ్ ఒకరినొకరు కొట్టుకోవడం, ఫైనల్ స్టేజ్ ఒకరినొకరు చంపుకోవడం. అంటే మన చావుకి ఇంకా 3 స్టేజ్లు మిగిలిన్నాయా? ఏదో క్యాజువల్గా చెప్పాను, సీరియస్గా తీసుకో మాకు. పద, ఇంట్లో వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. ఇంక చాలానే. ఎందుకు ఇంత ఓవర్గా రెడీ అవ్వడం? వసుని పావని అందంగా రెడీ చేస్తుందా, నిన్ను నేను హ్యాండ్సమ్గా రెడీ చేస్తానా అని పావని నేను పందెం వేసుకున్నాం అభి. పందెం కోసం మా వారిని ఓడిస్తారా? మరి అందం అంటే లేడీస్దే. అది కాదన్నయ్య, లేడీస్తో మనం పోటీ పడలేం. ఎందుకు పడలేం? ఈరోజు వసు కంటే నువ్వే హ్యాండ్సమ్గా ఉంటావు. లేదక్కా, ఆయనే గెలవాలి. ఎప్పటికీ గెలుస్తూనే ఉండాలి. అవును వసు, వాళ్ళు గెలవాలి. ఆ గెలుపు వెనుక మనం ఉండాలి. మన వెనక వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం ఏదైనా సాధించగలుగుతున్నాం అన్నయ్య. నిజమే అభి, నేను అప్పుడప్పుడు అదుపు తప్పినా పావని ఎప్పుడు బ్యాలెన్స్గానే ఉంటుంది. అన్నింటినీ బ్యాలెన్స్ చేయటం వాళ్ళకే సాధ్యం అక్క. ఇంట్లో బయట ప్రతి విషయాన్ని బ్యాలెన్స్ చేస్తారు. ఆ బ్యాలెన్స్ వెనుక మన బాధ్యత కూడా ఉంటుంది. సరే గాని నిన్ను నేను అభిని మీ బావగారు రెడీ చేస్తున్నారు. మరి ఇంటినెవరు డెకరేట్ చేస్తున్నారు? అది నేనే, ఈ దండ వేసింది నేనే, ఆ చిలకలు కట్టింది చిలకే అది నేనే, ఆ పూలు పరిచింది నేనే, ఆ లైట్లు వేసింది నేనే, అది నేనే, అది నేనే, అది నేనే, అది నేనే. పని చేయకుండా పాటలు పాడుతున్నావేంటమ్మా? పని చేస్తూ పాట పాడుతున్నానన్నయ్యా. పాట ఆపి పని చేయమ్మా. పని ఆపి పాట పాడట్లేదన్నయ్యా. పని చేస్తూనే కష్టాన్ని మర్చిపోవడానికి పాట పాడుతున్నాను. ఇది ఓ కష్టమేనా? అంతలా ఏం కష్టపడుతున్నావమ్మా? రా అన్నయ్యా, వచ్చి నువ్వు ఈ తోరణాలు కట్టన్నయ్యా. ఎందుకమ్మా అంత చిరాకు పడుతున్నావు? లేకపోతే ఏంటన్నయ్యా,
పని చేస్తే తెలుస్తుంది. ఉదయం నుంచి ఆ టిఫిన్ బండి దగ్గర కష్టపడ్డాను. భాస్కర్ పుణ్యవా అని బండి మీద ఇంటికొస్తే రాగానే ఈ పని పెట్టేశావు. అంటే మీ వదిన గుడికెళ్ళింది కదమ్మా, అభివసుల పేరుతో అర్చన చేయిస్తానని గుడికెళ్ళింది. ఇంటిని ఎవరు డెకరేట్ చేస్తారు? కావాలంటే నీకు తోడుగా 2 మనుషులు పెడతాను. 2 మనుషులా? పద. వీళ్ళిద్దరేనమ్మా. ఏం టైమింగ్ లో వచ్చారే, మీ కర్మ కాలిపోయింది. వాళ్ళతో ఏం కావాలో చెప్పి చేయించుకో. ఏంటన్నా? పనిరా. మళ్ళీ పనా? మళ్ళీ పనేంటమ్మా, ఇప్పుడేగా ఇంటికొచ్చారు. టిఫిన్స్ అమ్మొస్తున్నాం నాన్న. పని చేసి వస్తున్నాను కదా మావయ్య. ఆ పని వేరమ్మా, ఇది ఇంటి పని. చేయండి. మావయ్య నాన్న, ఏంటత్తయ్య ఇది? నాన్న ఇలా తగులుకున్నారండి. ఇప్పుడే ఇంటికొచ్చిన మీరే ఇలా అంటే ఎప్పుడో ఇంటికొచ్చి గొడ్డు చకరీ చేస్తున్న నేనేమనాలరా? నడవటం, బండి తోయటం తప్పించుకున్నాననుకుంటే ఇదిగో ఈ పని తగులుకుంది. వీళ్ళ పెళ్లి రోజు మన చావుకొచ్చింది. లేదు కానీ
వీళ్ళు ప్రతి సంవత్సరం పెళ్లి రోజు చేసుకుంటున్నారు. జంటగా మార్చిన పరిణయ కవిత్వం